యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం మళ్ళీ ఒకసారి చదువుకుందామండి. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ యొక్క కానానులో, గలిలయ ప్రాంతంలో కానానులో యేసు మొట్టమొదటిసారిగా ఆ యొక్క సూచక్రియ 6 రాతి బాణాలతో నీరు నింపి ద్రాక్షారసం అంతా ఆ విందులో అయిపోయినది. అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆ పెళ్లికి వచ్చిన వారిని అందరినీ కూడా ఆ యొక్క విందు సరిగా చేయకుండా వెళ్ళిపోతున్న ఆ యొక్క పెళ్లి విందులో అయిపోయిన ద్రాక్షారసము ఆ రాతి బాణాలతో నీటిని నింపి ఆ యొక్క నీటిని ద్రాక్షారసంగా మార్చినటువంటి మొట్టమొదటి సూచక్రియ ఆ యొక్క పెళ్లి విందులో, పిలువబడిన ఆ పెళ్లి విందులో యేసుక్రీస్తు ప్రభువారు చేసినట్టుగా మనం చూస్తాం. మరియమ్మ తల్లి కూడా తొందరపడి యేసు ప్రభువుకు వచ్చి ద్రాక్షారసం అయిపోయింది, నీవు త్వరగా రా అని చెప్పినప్పుడు, అమ్మ నాకు ఇంకా సమయం రాలేదు, సమయం వచ్చినప్పుడు మాత్రం నేను చేయగలనని చెప్పినప్పుడు ఆయన తగు సమయంలో వచ్చి ఒక గొప్ప కార్యం సూచక్రియ చేసినట్టుగా అక్కడ ఉన్నటువంటి పెళ్లి విందుకు వచ్చినటువంటి గొప్పవారైతేమి చిన్నవారైతేమి మొదట అయితే ఎక్కడైనా మంచి ద్రాక్షారసం ఇస్తారు. ఈ పెళ్లిలోనే నేను చూస్తూ ఉన్నాను, మొదట అంత మంచిగా లేదు, కానీ తర్వాత మంచి ద్రాక్షారసం ఇచ్చినారని ఒక గొప్ప సాక్ష్యము ఆ పెళ్లి విందులో పిలువబడినటువంటి ఒక పెద్ద చెప్పడం జరుగుతుంది. నీటితో అంత రుచి కలిగిన ద్రాక్షారసము, కల్తీ లేని ద్రాక్షారసము యేసుక్రీస్తు ప్రభువారు చేసి ఆ యొక్క పెళ్లిలో అందరినీ మెప్పించినట్టుగా పెళ్లి వారిని, ఆ పెళ్లి కుటుంబంలో వారిని కూడా సంతోషపరిచినట్టుగా మనము ఈ యొక్క సూచక్రియ మనము చూడగలుగుతున్నాం. ఈ సూచక క్రియ చూసి ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. వాళ్ళు కన్నులారా చూస్తున్నారు, వాళ్ళ చేతనే నింపించినాడు, అద్భుతంగా వారు కూడా తాగినారు. ఇది చాలా గొప్పదైన సూచక్రియ అనేసి ఆయన చేసిన ఆ మహిమ కార్యాలలో ఇది ఒకటిగా భావించి విశ్వాసం ఉంచినారు ప్రభువు మీద. ఆయన శిష్యులుగా ఉన్నటువంటి పిల్లలు మొట్టమొదటిగా ఏం ఉంచుతారంటే విశ్వాసం ఉంచుతారు. ఆయన మాట మీద, లేక ఆయన వాక్కు మీద, లేక ఆయన క్రియల మీద విశ్వాసం ఉంచుతారు. అబ్రహాం కూడా దేవుని వాక్కు చెప్పినప్పుడు విశ్వాసం ఉంచినాడు, అంతే. ఇక్కడ కూడా శిష్యులు విశ్వాసము ఉంచినారు. ఆ క్రియలు గొప్పవి కనుక, కన్నులారా చూసినారు కనుక విశ్వాసం ఉంచినారు ప్రియులారా. కనుక దేవుని పిల్లలు, ఆయన శిష్యులుగా ఉన్నటువంటి పిల్లలు ఆయనను నమ్మి కన్నులారా చూసి, ఏదైతే చూచి తడుములాడి ఆయన సహవాసంలో ఉన్నారో శిష్యులు, అది చూసి విశ్వాసం ఉంచి ఆయన మీద నమ్మకం ఉంచినారంట. చూడండి, ఇంకా ఆయన పిల్లలముగా శిశువులుగా ఉన్నప్పుడు ఏమేమి మనము ఆయన బిడ్డలు మనం ఎప్పుడవుతామో ఆయనను అంగీకరించి, ఎవరైతే ఏ ఆత్మ అయితే తన సొంత నోటితో అంగీకరించి తన పాపమును ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు కలిగి బాప్తీసం తీసుకుంటారో అటువంటి ఆత్మ రక్షింపబడుతుంది. బాప్తీసం తీసుకుంటే పరిశుద్ధ ఆత్మదేవుడు వచ్చి ఆ యొక్క ఆత్మను కాపాడుకుంటూ వస్తూ ఉంటాడు. కనుక మొట్టమొదటిగా విశ్వాసం ఉంచుతారు. అలాగే చూడండి, ఇంకా ఏమేమి ఆయన విశ్వాసం ఉంచుతారో మనము చూస్తాము. యోహాను సువార్త 2వ అధ్యాయము 22వ వచనం ఒక మాట చదువు. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మింది.
విశ్వాసం ఉంచినాక ఏమేమి నమ్ముతారంట చూడండి. ఆయన శిష్యులు లేఖనమును మొదటిగా నమ్మినారు. లేఖనము అనగా వాక్యము, వాక్యం అనగా దేవుడు, దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు. ఆ వాక్యమే శరీరధారిగా భూమి మీదకి పరలోకం నుండి దిగి వచ్చింది. కనుక లేఖనం మీద మొట్టమొదటిగా లేఖనాన్ని నమ్ముతారు. ఆయన మాటను నమ్మిరి. లేఖనాన్ని అనగా ఆయన మాట రెండు కూడా ఒకటిగా ఆ మాట మీద నమ్మిక ఉంచినారంట ఇక్కడ శిష్యులు. ఆయన చెప్పిన ఆ మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని ఆ మాటను నమ్మినారు. చనిపోయిన తర్వాత నేను లేస్తానని చెప్పినారు కదా యేసుక్రీస్తు ప్రభువారు. అప్పుడు ఈ మాటను గుర్తు చేసుకున్నారు శిష్యులు. చనిపోయిన తర్వాత లేస్తానన్నాడని మళ్ళీ కనపడినప్పుడు గుర్తుకు చేసుకొని అప్పుడు మాట మీద నమ్మిక ఉంచినారు. అలాగే నమ్మిక ఉంచినారు. చూడండి, అదే యోహాను 1:37 మాట మనం చూస్తాము. 37వ వచనం. అతడు చెప్పిన మాటలు ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. ఆయన వాక్కులోనే శక్తి ఉంది ప్రియులారా. ఆ ఇద్దరు శిష్యులు కూడా ఇక్కడ యేసును వెంబడించినారు. ఇప్పుడు ఒక మనిషి చెప్తున్నటువంటి మాటలు విని వెంబడించడం అంటే అంత సామాన్యమైన పని కాదు. కొంతమంది అయితే వలలు అక్కడికక్కడే వలలు విడిచిపెట్టి క్రీస్తుని వెంబడించినట్టుగా మనం చూస్తాం. మీరు నన్ను వెంబడించాలంటే ఎందుకు వెంబడించాలి, అది ఇది క్వశ్చన్ వేయలే. ఎందుకంటే నమ్మితే నా మహిమ చూస్తావన్న క్రీస్తు మాటను బట్టి, లేక నమ్ముట నీ వలన అయితే సమస్తము సాధ్యమా అన్న క్రీస్తు మాటను బట్టి ఆ నమ్మిక ఇచ్చిన వారు వెంబడించుని అనగానే వెంబడిస్తారు, క్రీస్తును వెంబడిస్తారు. ఆయన శిష్యులుగా ప్రతి మాటను వింటారు, గైకొంటారు, ఆచరణలో పెట్టుకుంటారు. కనుక వెంబడించే బిడ్డలుగా ఆయన శిష్యులుగా మనకు కనపడుతున్నారు. ఆయన బిడ్డలుగా మనం కూడా వెంబడించే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుతూ వస్తూ ఉన్నాడు ప్రియుల. అదే మార్కు సువార్త చూడండి. అలాగా ఇంకా ఆయన శిష్యులుగా ఉన్న పిల్లలు, లేక ఆయన రక్షణలోకి వచ్చినటువంటి పిల్లలు, ఆయనను ప్రేమించి ఆయన వాక్య ప్రకారం కలిగి బ్రతుకునికి ఆశ కలిగిన పిల్లలు ఇంకా ఏమేమి కలిగి ఉంటారో మనం లేఖనాలతో కొన్ని మాటలు మనం ధ్యానించుకొని ముగించుకున్నాము. మార్కు సువార్త 9వ అధ్యాయము 28వ వచనము. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమని ఏకాంతమున ఆయనను అడిగి, ఆయనను ఒక పారి వెంబడించినాక వాక్యము నేర్చుకుంటారు. ఎక్కడంటే అక్కడ అడగలేదు వాళ్ళు యేసు ప్రభుని. ఒక దయ్యం పట్టిన దయ్యాన్ని, ఒక వ్యక్తికి పట్టిన దయ్యాన్ని వీళ్ళు ఎంత గద్దించినా ఎంత ప్రార్థన చేసినా ఆ దయ్యం వెళ్ళలేదంట. అప్పుడు ప్రభువుని అడుగుతున్నారు, ఏకాంత సమయంలో అడుగుతున్నారు, ప్రభువా మేము ఎందుకు ఎల్లగొట్టలేకపోతుంది, ఏంది లోపము మాలో, ఏ ప్రాబ్లం వల్ల మేము ఆ దయ్యమును గద్దించలేకపోతుంది, ఎల్లగొట్టలేకపోతుంది అంటే అప్పుడు ప్రభువు చెప్తున్నటువంటి మాట పిల్ల. కనుక ఆయన పిల్లలైన ఆయన శిష్యులైనటువంటి పిల్లలు వాక్యము నేర్చుకోనికి ఇష్టము కలిగి ఉంటారు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉంది. ఆయన ఏకాంతంగా ఉన్న సమయంలో అడుగుతూ ఉన్నారు, ఎందుకయ్యా మేము వెళ్ళగట్టలేకపోతుంది బోధకుడా, యేసయ్యా ఎందుకు వెళ్ళగొట్టలేకపోతుంది అంటే అప్పుడు ప్రభు దానికి సమాధానంగా, ప్రతిదీ గతించగానే వెళ్ళదు, దానికి ఒక క్రమమైనటువంటి లేక శక్తివంతమైనటువంటి ప్రార్థనతోనే కొన్ని దయ్యాలు వెళ్ళగొట్టబడతాయని దేవుడు చెప్తాడు. నేర్చుకోనికి ఆశ కలిగి ఉంటారు దేవుని పిల్లలు, దేవుని అంగీకరించిన పిల్లలు, విశ్వాసం ఉంచిన పిల్లలు, నమ్మకం ఉంచిన పిల్లలు నేర్చుకునేదానికి కూడా
ఆశ కలిగి ఉంటారు. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడంట ప్రియ. కనుక నేర్చుకున్నటకు వాళ్ళు దేవునిని అడుగుతూ ఉంటారు. అక్కడక్కడ విచిత్రమైన సందర్భాలు ఎదురైనప్పుడు ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు అన్నమాట. అర్థం కాని పరిస్థితుల్లో అడుగుతూ ఉంటారు. నేర్చుకునేదానికి తపన, ఆలోచన. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం చదువుకున్నామండి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఎంత ఘోర పాపి అయిన యేసు వద్దకు వస్తే, యేసుక్రీస్తు పాదాల మీద పడితే ఎంత ఘోర పాపి అయినా అది, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎంత ఘోరమైన స్థితిలో పాపంలో ఉన్నా ఆయనతో నీ పాపము చాలా ఘోరమైనది, నేను చేర్చుకొని అన్నాడంట మన యేసుక్రీస్తు ప్రభువు. ఎంత ఘోర పాపినైనా క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరినొకరు ఎలా ఉండాలి, నేను అలానే మీరు కూడా ఎంత ఘోర పాపినైనా క్షమించగలిగే మనసు నాది. లోకమును ఎంతో ప్రేమించిన దేవుని మీరు కూడా మీ శత్రువులు కానీ మీ పట్ల అభిప్రాయం తప్పుగా ఉన్నవారు కానీ వచ్చినప్పుడు మీరు ఒకరినొకరు ప్రేమింపగలిగిన మనసు మీకు ఉండాలని ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నారు. అనగా ఆయన శిష్యులుగా ఉండాలంటే, ఆయన కోసం బ్రతకాలంటే ఏమై ఉండాలని చెప్తుంది వాక్యము? ఒకరినొకరు ప్రేమించుకొని ప్రేమ కలిగి ఉండమని చెప్తుంది. వీలైనంత వరకు సమస్త జనులతో సమాధానము కలిగి ఉండుట మంచిది అని లేఖనం మనకు, యేసుక్రీస్తు ప్రభు వారి మాట మనకు తెలియపడుతుంది. ఆయన శిష్యులుగా ఉండాలి. ఆయన రక్షణలోకి వచ్చినాము, ఆయనను అంగీకరించినామంటే ఒకరినొకరు ప్రేమించే స్వభావం ఆ బిడ్డలో ఉండాలి. ఆ ప్రేమ లేకుంటే నీవు ఎంత ప్రార్థనా పరుడువైనా, ఎంత అద్భుత శక్తులు నీలో ఉన్నా, ఎన్ని స్వస్థతలు ఉన్నా, ఒక సాటి మనిషిని, నీ శత్రువునైనా సైతం నిన్ను ఒక చెంపకు పెట్టి లాగి కొట్టిన వాడిని నువ్వు తిరిగి ప్రేమించగలిగిన వాడైతే నేను ఆ శిష్యును అనబడతావు అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది పిల్ల. ప్రేమ ధర్మశాస్త్రం అంతా కూడా ఈ 2 అక్షరాలతో ముడిపడి ఆజ్ఞేయ ఉన్నదంట. ధర్మశాస్త్రం అంతా, మోషే గారికి ఇచ్చిన ధర్మశాస్త్రం అంతా ఆ ప్రేమతో ముడిపడి ఆయన ధర్మశాస్త్రాన్ని రచిస్తే, ఆ ప్రేమకు పూర్తి నిర్వచనం ఇచ్చినటువంటి మన యేసయ్య ఇంకా గొప్పవాడు. సొలొమోను కంటే గొప్పవాడు, మోసే కంటే శ్రేష్ఠుడు, యోనా కంటే శ్రేష్ఠుడు ఇక్కడ మన యేసయ్య. ఆయనకు మించిన శ్రేష్ఠుడు, ఆయనకు మించిన బోధకుడు, ఆయనకు మించిన దేవుడు దైవము ఎవరు లేరు. ఆయనకు మించిన గురువు ఎవరు లేరు. అట్టి దేవుని కలిగి ఉన్నందుకు మనం నిజంగా దేవునికి ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. అంత పవిత్రత దేవుణ్ణి కలిగి ఉన్నాము మన యేసుక్రీస్తు ప్రభువారిని ప్రియులా. ఆయన మనకు క్రమమే, సత్యమే, న్యాయమే, ధర్మమే, యథార్థతే, నీతే తెలియపరుస్తున్నాడు. కానీ ఒక మనిషి చెడిపోవాలని ఎప్పుడూ నేర్పించడం లేదు ప్రియులా. నీ శత్రువైన సత్యం దగ్గరకు వచ్చి మంచినీటితో లేక అన్నం పెట్టి సత్కరించు, ప్రేమించు. నీ శత్రువైనా నిన్ను ప్రేమిస్తాడు మళ్ళీ అని చెప్పినటువంటి గొప్ప దేవుడు. ఒక చెంప కొడితే ఇంకొక చెంప ఇవ్వమని చెప్పినటువంటి గొప్ప దేవుడు. నీ కాళ్ళు, మనుషుల కాళ్ళు కడిగి తగ్గింపులేకు చూపించిన గొప్ప దేవుడు. సృష్టికర్త నుండి మనుషుల నరుని పురుగు వంటి నరుడు నీతిపరుడు ఎప్పటికీ కాలేడంట. కానీ ఆ పురుగు వంటి నరుడు నీతిమంతుడు కాకపోయినా నీతిమంతుడు మనిషి పాదాలు కడిగినాడు. ఎంత మాదిరి, ఎంత గొప్ప ప్రేమ అది. ఆ ప్రేమకు ఎవరైనా ఏమంటాము, ఎవరైనా పడిపోవచ్చింది. అటువంటి ప్రేమ ఒక్క క్రీస్తులోనే చూస్తాం ప్రియులారా. ఇంకా ఏ
దేవుళ్ళు అనబడిన వారిలో మనం చూడలేము, చూడబోము. అది మన క్రీస్తులో తప్పితే ఎక్కడా లేదు. అది ఆ పరిశుద్ధ రక్తంలో ఉంది. అది ఆ క్రమము నేర్పించేది ఆ పరిశుద్ధ యేసుక్రీస్తు ప్రభువారే. ఆ న్యాయంగా బ్రతికింది ఆ పరిశుద్ధ దేవుడే. నీతిగా బ్రతికింది ఆ యొక్క పరిశుద్ధ యేసుక్రీస్తు ప్రభువారే. యథార్థత చూపించింది ఆ దేవుడే. తన మనసులో కానీ బయట కానీ ఎక్కడ కూడా పాపము లేకుండా బ్రతికింది ఆయనే. ఎవరో అయినా సరే మీలో నాలో పాపం ఉందని నిరూపించగలిగిన దమ్మున్నవాడు ఎవరైనా సరే రండి, నాలో కపటము చూపించండి, నాలో కల్మశాన్ని చూపించగలరా, నాలో పాపము ఉందని నిరూపించగలరా మీరు ఎవరైనా సరే కమాన్ అన్నాడు దేవుడు. అంత పరిశుద్ధుడు అనమాట. అందుకే ఆయన గ్రంథం పట్టుకొని ఆయన మాటలు, ఆయన దివ్యమైన వాక్కులు విని ఆయన పలికితే ఆయన మాటలు పలికి చనిపోవాలి అనేంతగా ఆయన ప్రేమ చూపిస్తాడు. ప్రియులారా, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనము మాట చదువుకున్నాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ ఆత్మ యొక్క నామములోనికి వారిని బాప్తిసమిచ్చుచు నలుదిక్కులకు వెళ్ళండి, క్రీస్తు ప్రేమను చాటండరో అంటున్నాడు. ఏంది ఆయన ప్రేమ? ఆయనలోనే ఈ ప్రేమ. ఇంకా ఏ దేవుళ్ళు దేవతలు అనబడిన వారిలో లేక మనుషుల్లో లేదా ఇంత గొప్ప ప్రేమ అంటే? లేదు లేదు లేదు. ఆయన మాత్రమే పరిశుద్ధుడు, ఆయన మాత్రమే నీతిపంతుడు, ఆయన మాత్రమే యథార్థవంతుడు, ఆయన మాత్రమే పాపము లేనటువంటి వాడు. మనుషులాగా పుట్టి మనలాంటి శరీరంతో పుట్టి పాపాన్ని జయించిన, లోకాన్ని జయించిన వీరుడు, ధీరుడు, సూర్యుడు. పాపం జయించడం అంటే అంత ఈజీ కాదు ప్రియుల. అసలు పాపం లేకుండా మనిషే లేడు. అసలు ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు బ్రతుకుతున్న మనిషిలో పాపము లేకుండా బ్రతికిన వాడు ఎవడు లేడు, మన ఒక్క యేసుక్రీస్తు ప్రభు వారు తప్పితే. అందుకు ఆయన నుండి మనం ఎంతో నేర్చుకోవాలి. ఆయన మంచిగా నేర్పించే దేవుడు ప్రియుల. కనుక ఆయన నామాన్ని, ఆయన క్రమమైన జీవితంలోకి, ఆ పరిశుద్ధ పట్టణంలోకి ప్రతి ఒక్కరిని కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోకి, తండ్రి నామములోకి అనేక మందికి బాప్తిసం ఇచ్చుతూ ఆత్మలను రక్షించండి, ఆత్మల భారం కలిగి ఉండండి. నా పిల్లలైతే నా స్వరం విని ఆ స్వరం ప్రకారం నడుచుకుంటవి, నా గొర్రెలు నా స్వరం వింటవి, నా బిడ్డలు నా మాట వింటారు, నన్ను వెంబడిస్తారు, నా పని చేస్తారు, నేను చెప్పింది చెప్పినట్టు తప్పకుండా చేస్తారు నా గొర్రెలు నా బిడ్డలు. తండ్రి మాట చెప్పింది చెప్పినట్టు కుమారుడు చేశాడు. కుమారుడి మాట చెప్పింది చెప్పినట్టు ఆయన గొర్రెలంగా, ఆయన ప్రజగా, ఆయన బిడ్డలంగా, ఆయన కుమార్తెలు కుమారులంగా మనము చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ప్రియులారా. కనుక ఆయన గురించి మనము వివరించాలి, ప్రకటించాలి. ఆయన శిలువ మరణమును ప్రచురం చేయాలి. ఆయన కలువరి శిలువలో పడినటువంటి పాటలన్నీ కూడా తెలియపరచాలి, వివరించాలి. ఆయన ప్రేమనంతటిని తెలియపరచాలి ప్రియులారా, లోకానికి తెలియాలి. ఏమయ్యా ఆయన ప్రేమ అంతా తెలియపరిస్తే మనకేమంటే ఆయన మాత్రమే పరిశుద్ధుడు. ఆయన రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ, ఆయన రక్తము ద్వారా నీతిమంతులము, యథార్థవంతులము, పరిశుద్ధులము, పరలోక పట్టణంలో వారసులము. అందుకు మనము ప్రకటించాలి. ఆయన విశ్వసించి ప్రకటించి, నమ్మిక నుంచి, విశ్వాసం నుంచి, నిరీక్షణ నుంచి పట్టు వదలక మన విశ్వాసం అంతా చివరి ఊపిరి వరకు కాపాడుకోవాలి పౌరులాగా ప్రియులారా. అపోస్తలుల కార్యములు చూడండి, కింది మాట, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 13
చివరి వచనమైనటువంటి 52వ వచనం. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. ఆయనను విశ్వసిస్తే, ఆయనను ప్రేమిస్తే శిష్యులు ఎలాగుంటారట? ఆనందభరితులై పరిశుద్ధాత్మను నిండిన వారు అవుతారు. అపోస్తలు అనబడినటువంటి యేసుక్రీస్తు శిష్యులు మేడ మీద గదిలో ప్రార్థించుతుండగా ఒక అగ్ని పరలోకం నుండి వచ్చి వారందరినీ కమ్ముకొని పరిశుద్ధాత్మ నిండిన వారై ప్రార్థనలతో దేవుణ్ణి ఆరాధించినారు. ప్రతి ఒక్కరి మీద పరిశుద్ధాత్మ వచ్చింది పరలోక రాజ్యం నుండి. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఈ నా జీవితాలలో కూడా ఆనంద భరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుణ్ణి ప్రకటించే బిడ్డలముగా, దేవుని గొప్పతనాన్ని తెలియపరిచే బిడ్డలుగా ఉండాలని లేఖనం మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియ లూకాసు వార్త 14వ అధ్యాయము 33వ వచనము. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కానేరడు. చాలామంది సేవకులు, సువార్థికులు, పెద్ద పెద్ద సేవకులు ఎప్పుడు దేవుని పనే, ఎప్పుడు వాళ్ళకు సమయం ఉండదు. ఉద్యోగస్తులు అయితే నాకు సమయం లేదు దేవుని మోకరించాలంటే సమయం లేదు, ఉద్యోగం చేయాలా, డ్యూటీ చేయాలా, దేవుని పని చేయడానికి సమయం లేదని తప్పించుకుంటారు. కానీ ఒక సువార్థికుడు, ఒక దేవుని సేవ చేసేవారు, వారికి ఇంకా సమయము లేచిన నుంచి అదే పనిలో ఉంటారు. వారికి ఉన్నదంతా కూడా విడిచిపెట్టి దేవుని సువార్త తెలియపరుస్తుంటారు. ఆత్మలు పట్టే భారం కలిగి ఉంటారు. మీరు చేపలు పట్టేది వదిలిపెట్టండి, మిమ్మల్ని మనుషులను పట్టే జాలరుగా చేస్తారన్న దేవుని మాట నెరవేరుస్తూ ఉంటారు. ఆయన శిష్యులైతే, ప్రియులు, ఆయన బిడ్డలైతే, ఆయన వాక్యాన్ని మీద నమ్మకం ఇచ్చిన వారైతే, ఆయనను ప్రేమించిన వారైతే, ఆయన మాట వినే గొర్రెలమైతే ఆయన పని చేస్తారు. కలిగినదంతా విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. నా రాజ్యము ప్రకటించబడాలి, నా రాజ్య సువార్త చేయాలి. పరలోక రాజ్యానికి చేరాలంటే పరలోక దేవుని ఆలోచన విధానము ప్రజలకు తెలియపరచాలి. ఆయన కలువరి శిలువలో పడినటువంటి పాటలన్నీ కూడా తెలియపరచాలి. ఆయన ఎంత లోకమును ప్రేమించాడో ఆ ప్రేమనంతటిని ఆయన భక్తులలో కానీ పెట్టినటువంటి సూచనలు, అలాగే ఆయన మహిమలు భక్తులలో, ప్రవక్తలలో పెట్టినాడు. అంతా కూడా తెలియపరచాలి ఆయనను ఎరుగనటువంటి బిడ్డలకి. అన్నీ విడిచిపెట్టి దేవుని పని చేసే బిడ్డలుగా ఉండాలి. అప్పుడు 100 ఫలితం నా దగ్గర పరలోక రాజ్యంలో పొందుకుంటారు అని లేఖనంతో దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. అలాగే 14వ వచనం, 27వ వచనం కూడా ఒక మాట చూస్తున్నాము. మత్తయి లూకాసు వార్త 14:27వ వచనం. మరియు ఎవడైనను తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. తన శిలువను ఎత్తుకొని వెంబడించని ఎడల, తన ఆజ్ఞను అంగీకరించి ఆజ్ఞ ప్రకారం బ్రతకని ఎడల, ఈ లోకపు పాపాన్ని శిలువకు కొట్టేసి, మన పాత రోత బ్రతుకు శిలువకు అనే మేకుకు మనం కొట్టేసి ఆయన శిలువ ఎత్తుకొని ఆయనను వెంబడిస్తే అతను నా శిష్యుడు, ఆమె నా శిష్యురాలు. కనుక ఆయన శిలువను మోయాలి. ఆయన శిలువను మోయాలంటే మనలో పాపము లేని బిడ్డలముగా, యథార్థత కలిగిన బిడ్డలముగా, నీతి కలిగిన బిడ్డలముగా ఉండాలి నా బిడ్డలు, నా యొక్క జనులు అంటున్నాడు. కనుక ఆయన శిష్యులుగా ఉండాలంటే ఆయనను వెంబడించి ఆయన శిలువను మోసే బిడ్డలముగా ఉండాలి. ఆయన చేయని తప్పుకు శిలువ మనందరి పాప భారం అంతా ఆయన మోసినాడు. మనము దేవుని సువార్తను మోసి దేవుని ప్రకటించాలి. ఆయన ఏమేమి చేసినాడో చేసినవి మాత్రమే చెప్పాలి. ఏదైతే మన అపోస్తలుల బోధ ఉన్నదో, ఏమేమి వాళ్ళు చూశారో, తలుముడాలి దేవుని దగ్గర కనుక్కున్నారో,
ఆయన సహవాసంలో పెరిగి ఆయన శిలువను ప్రచురం చేసినారో, కన్నులారా శిలువ వేస్తుంటే చూసి చెప్పి రాసినారో, ఏదైతే మనము చదివి విని గ్రహించినామో అదే చెప్పాలి. మనము దేవుని తెలియని బిడ్డలకి, తెలిసిన వారికి కూడా ఇంకా రక్షణలోకి ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా నూరంతల ఫలితంలోకి వారిని తీసుకెళ్ళాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ప్రియులారా, చూడండి 26వ వచనం కూడా చూడండి, ఇదే మాటగా వ్రాయబడుతుంది. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరాడు. తన మొత్తము విడిచిపెట్టమని గ్రంథం తెలియపరుస్తుంది. అలాగని ప్రతి ఒక్కరికి కాదు ప్రియులారా, ప్రతి ఒక్కరు ఇదే పని చేయలేరు. ఎవరో మహాభక్తులు మాత్రమే చేయగలుగుతారు. అందరినీ కుటుంబం విడిచిపెట్టి, భార్య, పిల్లలు, అక్కచెల్లెలు, కుటుంబం విడిచిపెట్టి దేవుని పని చేస్తేనే వాడు నా శిష్యుడు. ఎగ్జాంపుల్ అయితే ఉదాహరణకు ఏసన్న చేసినాడు. ఏసన్న మొత్తం తన కుటుంబం మొత్తం ఆస్తిని ఎంత విడిచిపెట్టేసి ఒక గొప్ప మందిరాన్ని కట్టి, ఆ మందిరాన్ని కూడా తన వారసుల్ని ఆ మందిరంలో పెట్టకుండా ఎవరెవరో కొత్త వారిని, ప్రభువు ప్రేమను రుచి చూసిన వారిని ఆ మందిరంలో పెట్టి, కోట్లకు ఆస్తి ఉన్నటువంటి ఆ మందిరాలకు పెద్దగా పెట్టి ఆయన చనిపోయినాడు. ఆ చెల్లింపు అందరి భక్తులకు రాదు, కొందరికి వస్తుంది. ఏది? సమస్తమును వదిలిపెట్టి దేవుని పని చేసే ఆలోచన అందరికీ రాకపోయింది. అందరినీ ఎన్నుకోడు కూడా దేవుడు. కానీ ఆ వచ్చిన వారు నూరంతల ఫలితంతో దేవుడి దగ్గర ఉంటారు. ఆయన చనిపోయినప్పుడంట వారం రోజుల మందిరంలో పెట్టి ఆయనను భూస్థాపితం చేసే రోజు సూర్యుడే కొన్ని ఆకాశంలో కొన్ని మార్పులు జరిగినాయని చెప్తారు. నిజమే అంటారు. ఆ మహాభక్తుల పట్ల కొన్ని అద్భుతాలే కనపరుస్తాడు దేవుడు. మొత్తం సమస్తము విడిచిపెట్టి దేవుని పని చేసిన బిడ్డల్లో కొన్ని అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. ఆ చనిపోయేటప్పుడు, ఆ పాత పెట్టేటప్పుడు అంట చాలా ఈ యొక్క సూర్యుడిలో చాలా మార్పులు. ఆ సూర్యుడు కొంచెంసేపు కనపరాకుండా అంత చీకటిగా అయినట్టు ఇలా కొన్ని మార్పు చేర్పులు జరిగినాయి సృష్టిలో. ఈ యొక్క లోకంలో సూర్యుడు ఏంది ఇది అంటే, అది భక్తుల మీద దేవుని ప్రణాళిక ఉంటే అలా జరుగుతుంది ప్రియులారా. అందరికీ జరగదు, కానీ కొందరికి జరుగుతుంది. అట్లా అంటే ప్రభువుకు పూర్తి సమర్పణ జీవితం కలిగి ఉన్న వారి పట్ల దేవుడు ఇలాంటి గొప్పదైన సూచక్రియలు జరిగిస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చనిపోయినప్పుడు చాలా అద్భుత కార్యాలు, సూచక్రియలు చూసి భయపడి, వాళ్ళు నిజంగా భయపడి ఆ యొక్క శతాధిపతి ఈయన నిజముగా దేవుని కుమారుడు అన్నాడు. అలాగే యేసన్న చనిపోయినప్పుడు కూడా ఆయనను గొప్ప చేసి చెప్పడం కాదు, కానీ జరిగిన విషయాలు అన్నమాట. చనిపోయినప్పుడు ఇట కొన్ని కార్యాలు కనపచ్చినాయంట, కొన్ని సూచక్రియలు కనపచ్చినాయి. యేసు ప్రభు వారికి అయితే చాలా ఎక్కువ కనపచ్చినాయి. ఆయనకు జరిగినట్టు ఎవరికి అలా జరగలేదు. చనిపోయిన వారు కూడా లేచి పరిశుద్ధులు లేచి కొంతమందితో మాట్లాడినారు. బండలు బద్దలైనాయి. ఆకాశం అంతా నల్లగా కమ్మిపోయింది. చాలా మార్పులు చేర్పులు. ఆ యొక్క మందిరంలో ఆ యొక్క తెర కూడా చిరిగిపోయింది. చాలా అద్భుతాలు జరిగినాయి. ఎందుకంటే దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి బిడ్డలు చనిపోతే అలా గొప్పదైన క్రియలు జరుగుతాయి ప్రియుల. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనము. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, అందువలన మీరు నా శిష్యులగుదురు. బహుగా ఫలించుట వలన మహిమపరచబడును, అందువలన మీరు నా శిష్యులగుదురు. ఫలించాలి. ఏ విషయంలో ఫలించాలి? ఆస్తులు సమకూర్చటంలోనా? పిల్లలు బాగా కలగటంలోనా?
భూములు గుట్టలు సంపాదించుకున్నా దేవుని పని చేస్తూ ఇవి సంపాదించుకుంటే కాదు దేవుడు మహిమపరచబడేది. ఆయన పని చేసినప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. ఆయన రాజ్య విస్తరణకు అనగా పరలోక రాజ్యానికి అర్హులుగా అర్హత లేని బిడ్డలను ఆత్మలను రక్షిస్తే ఆయన రాజ్యంలో బిడ్డలుగా అక్కడ సమకూర్చినప్పుడు ఆయన శిష్యులు అవుతారు. అప్పుడు ఆయన మహిమపరచబడతాడు. మన పరమ తండ్రి, మన యేసుక్రీస్తు ప్రభువారు, మన పరిశుద్ధాత్మ దేవుడు మహిమపరచబడితే అప్పుడు వారు ఆత్మల భారం కలిగి ఉన్న వారు ఆయన శిష్యులు అనబడతారు. అందరూ అనబడరు. మీరు బహుగా ఫలించుట. ఏంది ఫలితం అంటే, ఏంది ఆశీర్వాదము, ఏంది యొక్క దీవెనంటే పరలోక రాజ్యంలో. అది ఇక్కడ కాదు. ఇక్కడ ఆస్తి పాస్తులు అంతస్తు ఇల్లు వాకిలి భూములు గుట్టలు కాదు. ఆశీర్వాదం అంటే దేవుని ప్రేమను అనేక మందికి తెలియపరిచి అనేక మందిని ఎవరు ప్రభు వైపుకు తిప్పుతారో వారు ఆకాశములు నక్షత్రము వలె దగదగదగ మెరుస్తారంట. దేవుని వాక్యం చెప్తుంది. వారు ఆయన శిష్యులగుటకు అర్హులు. అలాంటి వారు నన్ను మహిమపరిచిన బిడ్డలు, నా యొద్దకు ఎన్నో ఆత్మలను పట్టబడిన నా శిష్యులు, నేను మహిమపరచబడతాను. అలాంటి వారు నా శిష్యులు అవుతారు. లూకా సువార్త ఊహించుకున్నాము 6వ అధ్యాయం 4వ వచనము. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. సిద్ధుడైన ప్రతి వాడును తన బోధకుని వలె ఉండును. ఎప్పుడైనా ఈ శిష్యుడైన వాడు గురువు కంటే గొప్పవాడైతే కాడంట. కానీ క్రీస్తు దగ్గర అలాంటిది ఏం లేదు. ఏ గురువు దగ్గరికైనా నీకు మొత్తము నేర్పించాడు. ఈ లోక సంబంధమైన గురువు, అది టీచరే కానివ్వండి, ఒక విద్య నేర్పే గురువే కానివ్వండి, అది ఏ యొక్క పని నేర్చుకునే గురువు అనబడిన వారు కానివ్వండి, అంతా శిష్యునికి నేర్పడంట. కానీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు ఒక్కరు మాత్రము నాలాగా ఉండాలని నా బిడ్డ అంటాడు. ఎలా ఉండాలంటాడు ఆయన? నా మాదిరే సేమ్ టు సేమ్ పరిశుద్ధునిగానే ఉండాలి. ఏది దాచను, అబ్రహాముకు నేను ఏమైనా దాచేదనా అంతా చెప్పినా, ఏది దాచను. అందుకే నేను నా శిష్యుడని పిలవక నా స్నేహితుడని పిలుస్తూ ఉన్నాను అంటున్నాడు దేవుడు. నా శిష్యుడని పిలవను అంటున్న దేవుడు నా స్నేహితుడు అంటాడు. లేక నా ప్రియుడు, నా బహు ప్రియుడు అంటాడు. అంటే ఆయన ఏది దాచి మర్మములు దాచడు. ఆయన బిడ్డలకు బయలుపరుస్తాడే కానీ, ఆయన అంతటోని చేస్తాడే కానీ ఏది దాచి అని తక్కువ చేయడు శిష్యుని. గురువులంటూనే గురువు మించినోనే చేయాలనుకున్న గొప్ప గురువు మన యేసు క్రీస్తు ప్రభువారు. అందుకే నేను కూర్చునే సింహాసనం ఇస్తానన్నాడు. ఇప్పుడు ఎవరు గురువు అనబడిన వాడు? తన సింహాసనాన్ని ఎవరు ఇవ్వరు. అంటే అతని కంటే గొప్పగా నేర్పించి నాకంటే గొప్పవాడని ఏ గురువు ఇవ్వడు. కానీ మనకు గురువు అనబడిన, బోధకుడు అనబడిన మన యేసు క్రీస్తు ప్రభువారు మాత్రము గురువు కంటే అధిక స్థానంలో నిన్ను నన్ను అందరినీ పెట్టబోతున్నాడు. అందుకే నా సింహాసనము నేను ఇస్తాను నా పని చేసిన వానికి. ఒక పుణ్యాతురాలు ప్రభువుని అడుగుతుంది, అయ్యా నీ సింహాసనం పక్కలో నా 2 కుమారులు రా, పదవి నాయనా అని. అమ్మా తండ్రి, బంగారు తల్లి, మంచి కోరికని అడిగినవు. అది నా చేతుల్లో కూడా లేదమ్మా, తండ్రి చేతిలో ఉన్నది. ఎవడైతే ఈ లోకములో నా పని నిమిత్తము కష్టపడతాడో, తల్లిని అక్క చెల్లెలను ఇంటిని ఆస్తి పాస్తులను వదిలి ఎవరైతే నా ప్రేమను ప్రకటించడానికి ఆత్మల భారం కలిగి ఉంటాడో వానికమ్మా అది దేవుడు మన పరమ తండ్రి అది సిద్ధపరిచినాడు. ఎవరికి పడితే అది వచ్చేది కదమ్మా, అది నా చేతిలో కూడా లేదన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. పెడతావో వాళ్ళకమ్మా నా యొక్క కుడి పక్కన ఎడం పక్కన వారికి ఆ సింహాసనం వారికి దక్కుతుంది. ఆ ధన్యత నువ్వు ఎలా అడిగినావు? నువ్వు అడిగినా నా చేతిలో లేదే, తండ్రి చేతిలో ఉంది ఆ చిత్తము అని ప్రభువు చెప్పినట్టుగా మనం చూస్తాం. ఆయన పని చేసిన వాని
ఆయన సింహాసనం ఇస్తాడంట పిల్లలు, భూలోక సంబంధమైన మనిషిగా పుట్టిన మనిషికి. అందుకే దేవుడు మనిషిని దేవుని అంతటోని చేయాలనే దేవుని ప్రణాళిక. కనుక కొద్ది మాటలు దేవుని కోసం బ్రతికిన పిల్లలే చేయగలరు, ఆయన శిష్యులే చేయగలరు. ఆయన పని మనము శ్రద్ధాశక్తులతో భయభక్తులు కలిగి చేసినట్లయితే ఆయన మనకు ప్రతిఫలము పరలోక రాజ్యం ఇస్తారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక తల ఉంచినట్లయితే చిన్న ప్రార్థన అండి. మహాపరిశుద్ధుడైన తండ్రి స్తోత్రాలు నాయన.